క్యారీమాక్స్ టెక్నాలజీతో తయారు చేయబడిన ఆయుర్వేదిక్ డయాబెటిక్ టూత్పేస్ట్ సెన్సోరా డయాడెంట్ డయాబెటిక్ టూత్పేస్ట్. నమస్తే. సామాన్యుడితోనే సుమన్ టీవీ. వాడిన బట్టలు ఫ్రీగా ఇస్తేనే చిరాగ్గా చూసే రోజులివి. తక్కువ రేట్లో బట్టలైనా కొంటారు, కానీ ఒకరు వేసుకున్న బట్టలు వేసుకోవాలంటే చాలామందికి నచ్చదు. అలా అని రోడ్లపై దీనస్థితిలో ఉండే వారి గురించి ఇక్కడ చెప్పటం లేదు, అన్నీ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా. సరే, వాడిన బట్టలు కొనరు అనే అనుకుందాం, కానీ ఓ అమ్మాయి అలాంటి బట్టలు అమ్ముకుంటోంది. నెలకు లక్షలు సంపాదిస్తోంది. అది ఎలానో చూడండి. మామూలుగా అయితే మార్కెట్లలో వాడిన బట్టలను చుట్టూ పరిచి అమ్ముతుంటారు. అందుకు కారణం, కొందరు కొత్త బట్టలను కొనలేని పరిస్థితుల్లో ఉంటారు. పైగా కొత్త వాటికన్నా పాత బట్టలు తక్కువ రేట్లో ఉంటాయి. అలాగే కూలి పని చేసుకునే వారు కూడా సెకండ్ హ్యాండ్ బట్టలు కొంటారు. ఎందుకంటే కొత్తగా కొన్న బట్టలు వేసుకుని పనికి వెళ్ళటం కన్నా తక్కువ రేట్లో వాడిన బట్టలు వేసుకుంటే బెటర్ అని అనుకుంటారు. కానీ ఇప్పుడు మీరు చూడబోయే అమ్మాయి మాత్రం అలా కాదు. వాడేసిన బట్టలను తెగ అమ్మేస్తోంది. అంతేనా, నెలకు 50 లక్షలు సంపాదిస్తుంది. పైగా కాస్ట్ కూడా చాలా ఎక్కువే. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, ఈమె దగ్గర వాడేసిన బట్టల కంటే కొత్త బట్టల ధరే ఎక్కువగా ఉండాలి. కానీ ఆమె విషయంలో ఇది రివర్స్. వాడేసిన బట్టలే ఎక్కువ ధర పలుకుతున్నాయి. వాడేసిన బట్టలకు ఎందుకంత డిమాండ్ అనేగా మీ డౌట్. చెప్తా. బ్రిటన్కు చెందినటువంటి 27 ఏళ్ల లిజ్జీ గ్రూంబ్రిడ్జ్ చాలా ఆలోచించి ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది. కరోనా టైంలో ఆమెకు జాబ్ లేదు. 3 పిల్లలకు తల్లి కావడంతో వారి పోషణ కష్టంగా మారింది. ఏం చేయాలన్నా బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఒక్కో రోజు తినటానికి తిండి కూడా దొరికేది కాదు. అలాంటిది ఇప్పుడు నెలకు 50 లక్షలు సంపాదిస్తూ వరల్డ్ ఫేమస్ అయ్యింది. కరోనా స్టార్ట్ అయ్యాక, అంటే 2 ఏళ్ల క్రితం, లిజ్జీ తన ఉద్యోగం కోల్పోయింది. దీంతో తన దగ్గర ఉన్న వాటితోనే సంపాదన మొదలు పెట్టాలని అనుకుంది. దీంతో ఆమెకు ఒక ఐడియా వచ్చింది. తన దగ్గర ఉన్నటువంటి బట్టలను అమ్మేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంది. కానీ అది కరోనా టైం, అందులోనూ వాడిన బట్టలు ఎవరు కొంటారు అనే డౌట్ కూడా ఆమెకు వచ్చింది. అయినా సరే ఓసారి ట్రై చేద్దాం అనుకుని తన బట్టల్ని ఆన్లైన్లో అమ్మకానికి పెట్టింది. అయితే లిజ్జీ ఓన్లీ ఫ్యాన్స్ అడల్ట్ సైట్లో సభ్యురాలిగా చేరి తన బట్టల్ని అమ్ముకోవటం మొదలుపెట్టింది. ముందు ఆమె బట్టలను ఎవరూ కొనలేదు. పైగా వాడిన బట్టలు ఎవరు కొంటారు అని హేళనగా మాట్లాడారు. అయినా సరే తన విశ్వాసాన్ని కోల్పోలేదు లిజ్జీ. తానే మోడల్గా మారి తన బట్టలు తానే వేసుకుని ఫోజులు ఇచ్చింది. దీంతో ఆమె బట్టలకు క్రేజ్ వచ్చింది. లిజ్జీ హైట్ 6 అడుగుల 3 అంగుళాలు. దీంతో ఆమె కాళ్ళు చాలా పొడవుగా ఉండేవి. ఆమె కాళ్లకు వేసుకునే ప్యాటర్న్డ్ థైస్కు కస్టమర్లు ఫిదా అయ్యారు. ఎందుకంటే ఆ హైట్లో ఉన్న థైస్ చాలా ఫేమస్. కొన్ని చోట్ల మాత్రమే అవి దొరుకుతాయి. అలా జనం వీక్నెస్ను క్యాష్ చేసుకున్న లిజ్జీ వాటిని అమ్మటం మొదలుపెట్టింది. కస్టమర్లు కూడా ఎగబడి కొన్నారు. దీంతో ఆమె అసలు రేటు కన్నా ఎక్కువ రేట్లు పెట్టి అమ్మేసింది. ఇప్పుడు లక్షాధికారి అయింది. ఒకప్పుడు అప్పులు చేస్తున్న లిజ్జీ ఇప్పుడు అవన్నీ తీర్చడమే కాదు, తాను జాబ్ చేస్తే ఎంత సంపాదించేదో అంతకన్నా 10 రెట్లు సంపాదిస్తోంది. ఈ బిజినెస్ తనకు మాత్రమే కాదు, ఎంతో మందికి కూడా స్ఫూర్తిగా నిలిచిందని అంటున్నారు. అంతేకాదు, తనలా ఇంకెవరైనా ఈ జాబ్ చేసుకోవచ్చని చెప్తున్నారు. బట్టలు డిఫరెంట్గా ఉంటేనే కస్టమర్ లైక్ చేస్తారని అంటోంది లిజ్జీ. తాను సాదాగా ఉండే థైస్ను కొని వాటికి అదనపు డిజైన్లు జోడించి కస్టమర్లను ఆకట్టుకుంటోంది. బయట దొరకని సరుకును తన సైట్లో ఉంచింది.
ఇప్పుడు ఇదే ఆమెను పోషిస్తోంది. మొదట్లో ఎంతోమంది ట్రోల్ చేసినా తనకు మాత్రం ఈ వ్యాపారం సక్సెస్ ఫార్ములాగా మారిందని చెప్తోంది. తనలా ఎవరైనా చేయాలనుకుంటే సాయం చేస్తా అంటోంది.